యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. క్రైస్తవులందరూ కూడా ఒక మాట జ్ఞాపకం చేసుకోండి. అనేక మంది హాస్పిటల్లో అనేక రకాల రోగాలతో అనారోగ్యాలతో మరి సతమతం అవుతూ, కొంతమంది సంవత్సరాల తరబడి హాస్పిటల్కి వెళుతూ వస్తూ, కొంతమంది అయితే మరి కీమో ట్రీట్మెంట్స్ అని ఇవన్నీ కూడా చాలా మరి బాధతో కూడినవి, మరి చావుతో పోరాడినటువంటి అనారోగ్యాలు ఇవన్నీ కూడా. ఈ విధంగా అనేక మంది రకరకాలుగా మరి అనారోగ్యాలతో వ్యాధులతో బాధపడుతున్నారు. వాళ్ళకి ఎంతో మరి డబ్బు కూడా ఎంతో ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు గవర్నమెంట్ ఎక్కడ కూడా ఇవ్వదు. ఏదో కొన్ని స్కీములు ఏదో కొద్దిపాటి ఒక ఈ యొక్క దొరుకుతుంది తప్ప ఇక పెద్ద ఏమి మనకి ఎక్కువ రాదు, సహాయం రాదు. అయితే ఎంతోమంది అప్పులు చేసుకుని మరి స్థలాలు అమ్ముకుని, ఇళ్ళు అమ్ముకుని వైద్యానికి మరి మాకు తెలిసిన ఈ మధ్య మా బంధువులకే ఒకరికి దగ్గరగా 30 లక్షల పైనే డబ్బు ఖర్చయింది. మరి ట్రీట్మెంటు చేసినా కూడా ఇంకా నయం కాలేదు, ఇక ఆఖరి స్టేజ్ అని డాక్టర్ చెప్పేశారు. చూడండి, ఇక్కడ నేను అతి ప్రాముఖ్యంగా చెప్పేది ఒకే ఒక విషయం. దేవుని కృప ఎంతో విలువైనది. దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. అనారోగ్యం లేకుండా మంచి ఆరోగ్యంతో ఉంచుతున్నప్పుడు దేవుని బహుగా మనం స్తుతించి మహింపరిచి గణపరచాలి. దేవుని ప్రతి దినము ఆయనకి కృతజ్ఞత స్తుతులు మనం చెల్లించాలి. మన నోట కృతజ్ఞత స్తుతులు ఆయనకి వెళ్ళాలి. ఎందుకంటే అంతగా దేవుడు మనం ప్రేమిస్తున్నాడు. అంటే వాళ్ళని ప్రేమించలేదా? ప్రేమిస్తున్నాడు. కానీ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఒకటే, ఇక్కడ దేవుని కృప మనల్ని హెచ్చుగా ఉంది కాబట్టి మన హాస్పిటల్కి వెళ్ళకుండా దేవుడు కాపాడుతున్నారు. మరి లక్షల డబ్బులు ఖర్చు పెడుతున్నారు. అంటే దేవుని కృప ఎంత విలువని చూసుకోండి. ఒకవేళ మీ ఏళ్ళలో దేవుని కృప తక్కువైతే కనుక, మరి ఎవరి ఏళ్ళలో అయినా తక్కువైతే కనుక పరిస్థితి హాస్పిటల్ పాలు. డబ్బులు ఎన్ని ఖర్చు పెట్టినా కూడా చివరికి ప్రాణం అనేది దక్కటం కష్టమైన పరిస్థితి. ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి, దేవుని కృప ఎంత విలువైందో. దేవుడు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతున్నాడంటే దినదినం ఎక్కువ మరింత దేవుని స్తుతిస్తూ మహింపరుస్తూ కనపరుస్తూ ఉండాలి. కొంతమంది రెప్పపాటులోనే చనిపోతున్నారు. బయటికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రావటం లేదు. చిన్న గొడవలకి కొంతమంది కొట్టుకుంటే చనిపోతున్నారు. వాళ్ళు ఊహించట్లేదు, ఊహించకుండానే జరిగిపోతున్నారు. చూడండి, ఎంత దౌర్భాగ్యమైన దినాలు మనం ఉంటున్నాం. కానీ దేవుని కృప మనలో ఎంత హెచ్చుగా ఉందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ మీరు దేవుని స్తుతిస్తూ మహింపరుస్తూ కనపరుస్తుంది. పాటల ద్వారా దేవుని స్తుతించండి, ప్రార్థనలో దేవుని స్తుతించండి, వాక్యం చదవండి. ఇవన్నీ కూడా దేవునికి ఇష్టమైనవి, సాతానికి ఇష్టం కానివి. దేవుని సన్నిధి మీ గృహాల్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకుని ఆ విధంగా చేస్తుండే దేవుడి మాటను దీవించి ఆశ్రయించుగాక. ఆమేన్.